హాయ్ నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు నేను ఒక చిన్న విషయాన్ని తీసుకొచ్చానండి. ఇది నేను చెప్పింది కాదు. ఎంతోమంది గొప్పవాళ్ళు సినిమాల రూపంలో, ఆర్టికల్స్ రూపంలో రాసిన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఫెయిల్యూర్ అంటారు కదా! ఇంత కష్టపడుతూ ఉంటారు, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు సక్సెస్ అయ్యి ఉండరు. చూస్తేనేమో పెద్దగా వీళ్ళు ఎదుగుండరు అనుకుంటూ ఉంటారు. కానీ నెమ్మదిగా చాలా కష్టపడ్డది ఎప్పటికైనా కానీ సక్సెస్ వస్తుంది. కొంచెం దానికి ఓపిక ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. ఆర్థికంగా దెబ్బతిన్నాక చాలా తృప్తి అనిపిస్తుంటుంది. ఎందుకంటారా? డబ్బు లేకపోతే నాతో ఎవరూ ఉండరు అని అర్థమవుతుంది. కాబట్టి అవసరం కోసం చేసే స్నేహాలు, అవసరం వచ్చినప్పుడు గుర్తుకు వచ్చే బంధాలు దూరమయ్యాక చాలా హాయి అనిపిస్తుంటుంది. జీవితంలో ఎదగాలి అంటే ఇలాంటి దెబ్బలు తగిలి, ఎంత పెద్ద దెబ్బ తగిలినా నేను నిలబడి చూపిస్తాను అన్న మన స్ట్రెంగ్త్ని, మనలో ఉన్న ధైర్యాన్ని, మనలో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేయడానికే ఇలాంటివి వస్తూ ఉంటాయి. నాకు తెలిసినంతవరకు నేను అనుకుంటూ ఉంటాను, ఇప్పుడు ఎంత బండరాయినా దాన్ని ఎంతో కొట్టి కొట్టి చేస్తే తప్ప ఒక అందమైన శిల్పంగా తయారు కాదు. అలా అనేసి ఆ రాయినంత కొట్టాలా అనుకుంటే మీకు అంత రిజల్ట్ రావాలి అంటే కొట్టాల్సిందే. మనిషికి కూడాను ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళ దగ్గర కూడా అంత స్ట్రెంగ్త్గా, అంత లైఫ్ టైం నిలిచిపోయేంత సక్సెస్ వస్తుంది. ఎదుటివారిని చూసి నవ్వడం చాలా సులువు. అదే స్థలంలో మనముంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది.